ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలుగ్గాక. ముఖ్యంగా మకర రాశి, ఈ మకర రాశి వారికి మే 10వ తేదీ వరకు కూడా తృతీయ స్థానమైనటువంటి మీనరాశిలో కుజుడు మరియు శని రెండు పాపగ్రహాలు, శత్రుగ్రహాలు ఆ రాశిలో ఉండి ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము, ఈ 3 నక్షత్రాల వారికి కూడా చాలా విశేషమైనటువంటి మనోసంకల్ప కార్యసిద్ధిని కలుగజేస్తున్నారని చెప్పుకోవచ్చు. భూ విషయాలు కానీ, ఏదైనా భవన నిర్మాణ విషయాలకు సంబంధించి కానీ, ఏదైనా గృహము కొత్తది తీసుకోవాలనే సంకల్పము కానీ, లేకపోతే అన్నదమ్ములకి సంబంధించినటువంటి సౌఖ్యకరమైనటువంటి సంభాషణ, తల్లి నుంచి కానీ, తండ్రి నుంచి కానీ, పూర్వీకుల నుంచి కానీ ఏదైనా ఆస్తుల విషయంలో వీరు గనక కూర్చొని సమవుజ్జిగా చక్కటి సంకల్పయుక్తంగా మాట్లాడే సంభాషణ గనక సౌమ్యంగా ఉంచుకోగలిగితే మకర రాశి వారికి శుభం కలుగుతోంది. మంచి ధనాదాయము వాటి వలన కలుగుతోంది. తీసుకున్నటువంటి అప్పులు ఏదైనా ఉంటే వాటిని తీర్చే శక్తి ఉంటుంది. ముఖ్యంగా అయిన వాళ్లతో ఏదైనా విరోధాలు ఉంటే సరైనటువంటి సందర్భంలో మీటింగ్ పెట్టుకొని ఏదో ఒక విందు వినోద కాలక్షేప కార్యక్రమాలలో, పెళ్ళిళ్ళలోనో గృహప్రవేశాలలోనో కలిసినప్పుడు కాస్త ముభావంగా అహంకారం లోపల ఉన్నప్పటికీ కూడా అవన్నీ అణుచుకొని వారు మాట్లాడడమో మీరు మాట్లాడడమో చేసుకొని చక్కటి బంధుమిత్ర సమాగమముతో ఆనందంగా ఉండేటటువంటి సమయంగా మే 10వ తారీఖు వరకు ఈ యొక్క మకర రాశి వారికి అద్భుతమైనటువంటి కాల సమయం. వీరి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. అనారోగ్యాన్ని పారద్రోలడానికి సరైనటువంటి డాక్టర్ని సంప్రదించటమో, సరైన వైద్యాన్ని స్వీకరించటమో, లేకపోతే వాళ్ళల్లో వాళ్లే నాకు ఈ రోగము తగ్గిపోతుంది, అట్లాగే నాకున్న శత్రువులందరూ తొలగిపోతారు, అందరూ మిత్రులుగానే ఉంటారు, నాకున్న రుణాలన్నీ తీరిపోతున్నాయి అని వాళ్ళకి వాళ్లే హీలింగ్ చేసుకోగలిగితే చక్కటి శక్తి వాళ్ళకి లభిస్తుంది. ఎందుకంటే శక్తికారకుడైనటువంటి ధైర్యము, సాహసము, జ్ఞానము, ఉత్సాహము అన్నీ అంటే ఉద్రేకము, ఆవేశము, కోపము, అతి ఇవన్నీ ఉన్నటువంటి గ్రహానికే ధైర్యం, సాహసము, ఉన్నతమైనటువంటి జ్ఞాన లక్షణాలు, ఏ పనైనా సరే నేను చేయగలనేటువంటి సాహసకృత్య నైపుణ్యం ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి గ్రహము కుజుడు. వీరి యొక్క జన్మ రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు కర్మకారకుడితో కలవడం ద్వారా అవన్నీ తీసే శక్తి మకర రాశి వారికి పుష్కలంగా లభిస్తుంది. మే 10 వరకు కూడా పెట్టుకున్నటువంటి ప్రతి ప్రయాణాల యందు సౌఖ్యకరమైనటువంటి ఆనందం కలుగుతుంది. బంధువులతో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రయాణంలోనే మీకు వారికి మధ్య ధన సంబంధితమైన విషయాలు కానీ, ఏదో రకమైనటువంటి మాట ముచ్చట్లు కానీ, మీరు తీసుకున్న అప్పుల విషయంలో కానీ, మీకున్నటువంటి జ్ఞాన సముపార్జన విషయంలో ఎవరి యొక్క అహంకార దర్పాలు తగ్గిపోకుండా వారి మధ్య అనవసరమైనటువంటి గొడవలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటే కొంచెం జాగ్రత్త పడితే చాలు, ఏం కాదు. ఎందుకంటే కుజుడు కాస్త ఆవేశగ్రహం 3లో ఉన్నాడంటే సంభాషణ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మే 24 నుంచి ఆయన బుధ నక్షత్రంలోకి వస్తాడు. కంపల్సరీ దూర ప్రయాణాలకి బంధువులతో ప్రయాణాన్ని ఆచరించేటప్పుడు ఇలాంటి మార్పులు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం జ్ఞానంతో, నైపుణ్యంతో మాట్లాడే శక్తిని పెంపొందించుకోండి. అనవసరమైనటువంటి గొడవలు, కొట్లాటలు యందు మీరు ప్రత్యక్షంగా పాల్గొనకండి. అవతలవాడికి సలహాలు ఇచ్చేటటువంటి సందర్భంలో కూడా 1కి 4 సార్లు ఆలోచించండి. అవతలవాడు మిమ్మల్ని నువ్వు సరిగ్గా చేసుకో, మాకెందుకు సలహాలు ఇస్తావనే మాట మీరు పడకుండా ఉండాలంటే మీరు ముందు జాగ్రత్తగా ఉండండి. అంటున్నట్టు ఉండండి. అన్నింటిలో నేను ముందున్నానని మాత్రం వెళ్ళకండి, ఇబ్బంది పడతారు. అట్లాగే మకర రాశి వారు ఏదైనా మీకు సంబంధించినటువంటి ఆస్తి, స్థిరాస్తులు కానీ, భూములు కానీ, గృహ కట్టడాలకు సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా సరే అమ్మకపు కొనుగోలు విషయాలలో చక్కటి లాభము మిమ్మల్ని వరిస్తోందనే చెప్పుకోవాలి.
అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా మీకు లాభకరంగా కలుగుతున్నాయనే చెప్పుకోవాలి. మకర రాశి వారికి సంతానపరమైనటువంటి అనుకూలతలు కూడా కలగటానికి వీరు జాగ్రత్తగా దైవాన్ని ఆరాధిస్తూ దైవాన్ని నమ్ముకుంటూ మాకు దైవమే శ్రీరామ రక్ష అనుకుంటే మీ కార్యసిద్ధి కలుగుతుంది, సంతానము కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం లేట్ అయిందని బాధపడకండి. మే 10 వరకు ఆ యోగం కూడా కలుగుతుంది. విద్యార్థులకి విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. కొత్త కొత్త విద్యల యందు, అట్లాగే వారు చదువుకున్న తర్వాత ఎటువంటి ఫీల్డ్ని ఎంచుకోవాలనేటటువంటి యందు కూడా వారికి సమాలోచన కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అట్లాగే తండ్రి గారితో అనుబంధము అనుసంధానము బాగుంటుంది. ఇప్పటివరకు మాట్లాడుకోలేనటువంటి వీరిరువురు కూడా చక్కగా మాట్లాడుకునే సందర్భము భగవంతుడు గ్రహాలు మీకు ఇస్తాయి. అట్లాగే కాస్త పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో మీకు ఎవరైనా కనుక సహకారం చేసి ఉంటే సంతానము కానీ కుటుంబము కానీ భార్యాభర్తల్లో ఎవరైనా కానీ బంధువుల ద్వారా కానీ లేకపోతే మీరు ఉద్యోగం చేసేటటువంటి చోట ఎవరైనా మీ కింద పనిచేసేవాళ్ళు కానీ ధన సహకారం చేస్తే వారి సహకారానికి వీలుంటే 2 రూపాయలు కలిపి వారికి ఇచ్చేసేయండి. మళ్ళీ మీకు పునః ఆ యొక్క సహకారం ఏదో సమయంలో మీకు లభిస్తుంది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కుజశనుల యొక్క ప్రభావము మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్పష్టమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి విషయాల యందు ఆసక్తి శ్రద్ధతో పాటుగా ప్రతి పనిలో కార్యదీక్షతో ముందుకు వెళ్ళి అనుకున్న కార్యాన్ని సిద్ధింపజేసి రావటంలో హనుమంతుల వారికి ఉన్నటువంటి ఆత్మస్థైర్యము బలము ధైర్యము సాహసము వీరికి ఆ యొక్క గ్రహాలు మే 10 వరకు కనిపిస్తున్నాయి. సరే, ఈ విషయం ఇట్లా పక్కన పెడితే గురువుగారు మాకు మీరు చెప్పినవన్నీ జరగట్లేదు గురువుగారు అంటారు కొంతమంది ఫోన్లు చేసి. మాది మకర రాశి అండి, మా నక్షత్రం ఇదండి, మాకు మీరు చెప్పినవి ఏం జరగట్లా, ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతున్నాయి, లేకపోతే ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, విద్యలో ఆటంకాలు జరిగి సరైన మేము కోరుకున్న విద్యలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, విదేశాలకి సంబంధించినటువంటి విద్యా విషయాల యందు మేము రాసిన ప్రతి పరీక్ష కూడా కంప్లీట్ అవ్వట్లేదు, ఎక్కడో అక్కడ చిన్న మార్కులతో మాకు ఆ విద్యలో సరైనటువంటి నైపుణ్యం కనబరచలేకపోతున్నాం, ధైర్యం సన్నగిల్లుతోంది, అప్పు చేసినటువంటి వాళ్ళు మమ్మల్ని ఉరేసినట్టుగా మాట్లాడుతున్నారు, గొడవలకి దిగుతున్నారు, మేము ఏది మాట్లాడినా ఏది అనుకున్నా అవి సక్సెస్ కావట్లేదు గురువు గారు. అట్లాగే చేసేటటువంటి ఉద్యోగాలలో అంతర్గత శత్రువులు ఎక్కువయ్యారు గురువు గారు. ధన విషయంలో మేము పడే బాధ అంతా ఇంత కాదు, ఆర్థికంగా మేము కూలబడిపోయి ఉన్నాం గురువుగారు అని మకర రాశి వాళ్ళు కొన్ని కోకొలల మంది నాకు ఫోన్లు చేస్తారు. ఎందుకంటే మకర రాశికి సంబంధించి దాంట్లో ఉన్న నక్షత్రాల వాళ్ళు కోట్ల మంది లక్షల మంది ఉన్నారండి. అందరికీ ఇదే ఫలితాలు శుభ ఫలితాలు రావు. వాళ్ళు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు వారికంటూ ఒక చక్రం ఏర్పడుతుంది, 12 గళ్లతో కూడినటువంటి రాశి చక్రం ఏర్పడుతుంది. ఆ రాశి చక్రాలలో ఏ గ్రహం ఎక్కడ ఉండాలో పూర్వజన్మలో వారు చేసుకున్న పాపపుణ్య ఫలితాలను బట్టి అక్కడ ప్రదర్శిస్తూ ఉంటాయి. చంద్రుడు ఒక చోట, సూర్యుడు ఒక చోట, అట్లా అవన్నీ కూడా చంద్రుడి యొక్క నక్షత్ర అనుకూలతల వలన దశలు అంతర్దశలు అవి చక్కగా మారుతూ ఉంటాయి. వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ఈ దశ ఇన్ని సంవత్సరాలని వస్తూ దశల్లో అంతర్దశలు, ఈ అంతర్దశలే మెయిన్ విభాగాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఒక దశ 20 ఏళ్ళు ఉంటుంది, ఒక దశ 16 ఏళ్ళు ఉంటుంది, ఒక దశ 7 సంవత్సరాలు ఉంటుంది, ఒక దశ 6 సంవత్సరాలు ఉంటుంది. ఆ యొక్క గ్రహాన్ని బట్టి ఋషులు ఆ యొక్క దశల్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ దాంట్లో అంతర్దశలు అసలైనటువంటి ప్రముఖ భూమికని పాత్రని ప్రయోగిస్తూ ఉంటాయి. అవి గోచారంలో ఏ స్థానాల్లో ఉన్నాయి, గోచారంలో అవి ఏ యొక్క రాశుల్లో ఏ గ్రహాలతో మిక్సే ఉన్నాయి, అవి జాతకంలో ఏ భావాలను ఇస్తున్నాయి. కొంతమందికి వివాహ యోగాలను ఇస్తే ఇక్కడ చూస్తే వివాహ యోగం లేనట్టుగా మేము చెబుతాం. కొంతమందికి ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు ఉంటే ఇక్కడ విద్యా అవకాశాలు లేనట్టుగా ఉంటాయి. మేము చెప్పినప్పుడు మీరు ఫోన్ చేసి మాకు మంచి విద్య ఉంది కదండి, మేము విదేశాల్లో ఉన్నాం, మీరేమో విదేశాలకు వెళ్ళరు, ఉద్యోగాలు లేవు అని చెబుతారు కదా అంటారు. జన్మజాతకం అనేటటువంటిది మనకి ప్రతిబింబిస్తుంది అంతే. గోచారం అనేటటువంటిది మన మానసిక చర్యలని, మానసిక వికారాలని, మానసిక ఆందోళనని, ఆక్రోశాలని, బాధలని ఇలా ఎన్నో ప్రతిబింబిస్తూ అప్పుడప్పుడు జాతకంలో జరిగేటటువంటి దశలు అంతర్దశలు ఉత్సాహంగా ఆనందంగా ఉంటే ఇక్కడ చంద్రుడు మానసికంగా ఆనందోత్సాహాలలో శుభకార్యాల్లో పాల్గొంటూ వారు అనుకున్నవన్నీ కూడా అట్లా అయిపోయే శక్తిని దశలు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకనే సరైన గురువుని ఎంచుకోవాలి, సరైనటువంటి జాతక పర్యవేక్షణ చేయించుకోండి. మా రాశిది, మాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని అడక్కండి.
గురువుగారు మా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇది, మాకు వివాహ యోగం ఎప్పుడుంది, సంతాన యోగం ఎప్పుడుంది, మా ఆర్థిక బాధలు ఎప్పుడు తీరుతాయి, ఎవరికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యను గురువుతో చర్చించండి. మీ మనసుకు నచ్చిన గురువునే ప్రాధేయపడండి. గురువు అంటే ఎవరో కాదండి, నవగ్రహాలకి దేవుళ్ళకి కూడా ఒక అంశ లాంటి వాడు. విష్ణువుకి ఎంతమంది అంశాలు ఉన్నాయో జ్ఞానాన్ని ఎవరైతే గనక ఆర్జిస్తారో, చదువుతారో, అట్లాగే నమిలి మింగుతారో, తాగుతారో వాళ్ళందరికీ కూడా జ్ఞానంతో కూడినటువంటి గురువు యొక్క ప్రశంస లభిస్తుంది. ఆ గురువుని మీ మనసు ద్వారా ఎంచుకోండి. ఓపికగా ఆయనతో మాట్లాడండి. గురువు చెప్పేటటువంటి జాతక పర్యవేక్షణను చక్కగా వినండి. మీ లగ్నం ఏంటో, మీ దశలేంటో తెలుసుకోండి. గోచారంలో జరిగే ఫలితాలు ఏంటి, మీకు ఏం కావాలి, దానికి తగ్గ రెమెడీస్ ఏమైనా ఉన్నాయో కనుక్కోండి. అవి చేయించుకోవడానికి సరైనటువంటి పాండిత్యంగా గురువుని ద్వారా మీరు చేయించుకోండి. ఫలితాలు అలా శీఘ్రంగా అయిపోతాయి. అంతేగాని ఎంతసేపు అదే రొంపిలో, అదే గొడవలో మా రాశి మీ రాశి వాళ్ళు లక్షల మంది ఉంటారండి. మీకు ఇవన్నీ జరగచ్చు, జరగకపోవచ్చు తర్వాత విషయం. కొన్ని సంతోషకరమైనటువంటి కొంతమంది ఉంటారు, మాకు అన్నీ మీరు చెప్పినట్టు జరుగుతాయండి, మేము చెప్పినట్టు జరగవు, జాతకంలో ఉన్నవి ఇక్కడ జరుగుతున్నాయి అంతే. కాబట్టి చక్కగా మిమ్మల్ని మీరేంటో అన్వయించుకోండి. హూ యామై, నేనేంటి అనేది జాతకం ద్వారా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ముఖ్యంగా ఓకే, ఇదంతా పక్కన పెడితే ఈ మే 10వ తారీఖు వరకు కూడా మకర రాశి వారికి ఎంతైనా శని తనకి అపోజిషన్ లీడర్ అయినటువంటి కుజుడితో కలిసి ఉండటం కొన్ని కార్యాల యందు కొన్ని ఆరోగ్య నష్టాలు కావచ్చు, ఆర్థిక నష్టాలు కావచ్చు కలుగజేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా మే 12వ తారీఖు హనుమత్ జయంతి వరకు కూడా హనుమంతుల వారి యొక్క రక్షా స్తోత్ర మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. అది చాలీసానా, దండకమా, స్తోత్రమా, పంచముఖ వీర హనుమాన్ కవచమా, ఎన్నుంటే అన్నీ అష్టోత్తరం చదవండి. లేదా ఓం మర్కటాయ స్వాహ, ఓం మర్కటాయ స్వాహ, లేదా ఓం హనుమతే నమః, హనుమతే నమః చాలండి, ఇంకేం కావాలి. లేదా శ్రీరామ 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 అనుకుంటూ మనసులో ఉండండి. హనుమంతుల వారు మీతో పాటే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా ఆయన మీ పనులకి దారి అలా ఇప్పిస్తూ ఉంటాడు వాళ్ళ చేత. అందుకనే కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి, బిజినెస్ మెన్స్కి, ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి ఒత్తిళ్ల వలన వాళ్ళకి సమయం కుదరక సమయాభావాలను చేయలేనటువంటి వాళ్ళ కోసమని నేను దాదాపు ఈ 70 రోజుల ప్రాసెస్లో మే 10వ తారీఖు వరకు కూడా విశేషముగా వారి జాతకంలో ఏదైనా ఇబ్బందులు కనిపిస్తే కుజశనులకి జపాన్ని ఆచరిస్తూ, ఏం లేదండి, ప్రమాదాలు, గొడవలు, శత్రుత్వ బాధలు, ఈతి బాధలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ పొజిషన్లు ఇచ్చేవే. వాళ్ళిద్దరు ఇచ్చేవి ఏంటంటే అవే సమస్యలు. మనకు సమస్య వచ్చిందంటే వాళ్ళిద్దరు లింక్ అయి ఉంటేనే వస్తే గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళిద్దరికీ జపాన్ని ఆచరిస్తూ హనుమంతుల వారికి ఈ ఇద్దరిని అణగదొక్కబడేటటువంటి లక్షణం ఉంది. ఆయన తోకతో చుట్టు పెడతాడు వాళ్ళని, ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వలేరు, వాళ్ళ వైబ్రేషన్స్ మన దాకా రావు. మీరు చేయాలి. నేను చేసేటటువంటి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ మే 10వ తారీఖు వరకు కూడా ఈ జపాలు, అట్లాగే మే 10వ తారీఖు వరకున ప్రత్యేకించి మన్యు సూక్త జపపారాయణ, హనుమాన్ చాలీస, 10వ తారీఖున హనుమంతుల వారి యొక్క సుందరాకాండ సర్గల పారాయణ, 12వ తారీఖు మే 12 హనుమత్ జయంతి సందర్భంగా విశేషముగా మృత్యుంజయ పాశుపత రుద్రహోమము, అట్లాగే హనుమంతుల వారి యొక్క సహస్రనామ హోమము, సీతారాముల వారి యొక్క హోమము, నవగ్రహ నక్షత్ర హోమాన్ని ఆచరించి ఈ యొక్క తీర్థాన్ని రక్షా కంకణ బంధంగా అట్లాగే ఈ చివరిలో చేసేటటువంటి ఈ యొక్క తీర్థాన్ని ప్లస్ ఆ యొక్క రక్షని అంటే ఆ యొక్క హోమరక్షని కూడా మీ యొక్క ఇంటికి పంపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఇబ్బంది పడకుండా మానసిక ఉల్లాసంతో ఈ హనుమంతుల వారి యొక్క రక్షా కార్యక్రమంలో కార్యసిద్ధి అవ్వడానికి ప్రయోగంగా పాల్గొనే అవకాశం తీసుకుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఆ యొక్క రక్షని ప్రసాదించే అవకాశం భగవంతుని అడిగి మంత్రపూర్వకంగా నేను మీకు ఏర్పాటు చేస్తాను. జై శ్రీరామ్, జై హనుమాన్.